చూడండి, మనకు తెలిసిన స్టోరీనే. ఒక రాజు మంత్రి ఉంటాడు. రాజు మంత్రి ఇద్దరు అడవికి వెళ్తారు. జస్ట్ ఒక హంటింగ్ లాగా బయటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు దానికంటే ముందు ఆ రాజు కత్తి తీసేటప్పుడు ఆ రాజుకు ఏది దిగిపోతుంది, ఏమంటారు, వేలు దిగిపోతుంది. వేలు దిగిపోయినప్పుడు మంత్రి చెప్తాడు, ఏం చేసినా మంచిగా రాజు, నువ్వేం బాధపడతంటే, ఏంటి రాజు వేలు దిగిపోతే మంచిగా అంటావా, ఇది ఫస్ట్ వెళ్ళి రేపటికల్లా ఉరి తీయనంటాడు. రేపటికల్లా ఈ మంత్రిని ఉరి తీయండి అనేసి ఆ భటులకు ఆదేశిస్తాడు. ఎందుకు? రాజు మీద కోపం ఎంతైనా. బాబా మంత్రి ఏం చేసుకోలేక, ఏం చెప్తే ఏం లేదు రాజు, నన్నే ఉదయమనేసి సరేసి వెళ్ళిపోతాడు. రాజు ఆ అడవిలోకి ఒక్కడే వెళ్తాడు. రాజు ఒక్కడే వెళ్తాడు. అడవికి వెళ్తే అక్కడ ఉంటే కొంతమంది ఆ కోయ ప్రజలు ఉంటారు కదా, కొంతమంది ఆ ప్రజలు ఈ రాజుని అటాక్ చేసి ఆ రాజుని వాళ్ళు ఎప్పటి నుంచో దేవుడికి బలిద్దామనేసి అనుకుంటూ ఉంటారు. దేవుడికి బలిద్దాం అనుకుంటుంటారు. పాపం రాజు దొరికిపోతాడు. ఆ రాజు దొరికిపోతూ అతను తీసుకెళ్ళినప్పుడు తన చేయి చూసినప్పుడు తన చేయికి కొడలే ఉండదు. వాళ్ళందరూ కూడా తను వదిలేస్తారు. ఎందుకు నేను వదిలేస్తానంటే, ఏమీ లేదు, మేము బలి వ్యక్తికి అన్ని కరెక్ట్ గా ఉండాలి, ఎలాంటి లోపం ఉండకూడదు, అందుకే నేను వదిలేస్తున్నామంటాడు. అప్పుడు ఆ రాజు అర్థమవుతారు, అరే నా ఏళ్ళు దిగిపోయినప్పుడు నాకు మంచి అయింది, లేదా నేను చనిపోయేవాడిని అంటాడు. ఎసార్ను సడన్ గా నాకు గుర్తొస్తుంది. మంత్రికి పాపం చెప్పినారు కదా, ఊరి మనిషి మంత్రి మంచి చెప్పారు బాబు అనేసి బయటకుండా గుర్రంలో వస్తా ఉంటే ఏదో విధంగా ఆ మంత్రిని ఆపుతాడు. అరే ఆయన చెప్పింది మంచిరా బాబు అంటే ఆ మంత్రి చెప్తాడు, ఏంటన్నా మంచి రాజు అంటాడు. ఏమైంది, ఇప్పుడే పని జరిగిందంటే, మన ఇద్దరం పోయేవాళ్ళం, నిన్ను పక్కన పెట్టేవాళ్ళు, నన్ను చంపేవాళ్ళు అనేసి. హ్యాపీ మార్నింగ్. లైఫ్ లో ఎందుకు మంచికే వెయిట్ చేయాలి. పాజిటివ్ థింకింగ్ ఉండాలి లైఫ్ లో, నెగిటివ్స్ పైన ఆలోచించకూడదు. సో నాకు టైం తక్కువ ఉంది.